అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పర్యటించారు. రుసా నిధులతో కేటీఎస్ ప్రభుత్వ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. ఇక అంతకుముందు కళాశాలకు వచ్చిన రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులకు విద్యార్థులు అధ్యాపక బృందం ఘన స్వాగతం పలికారు. తాను ఎమ్మెల్యేగా గతంలో ఉన్నప్పుడే జూనియర్ బాలికల కళాశాల తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. తాను 35 ఏళ్లకే అతి చిన్న వయసులో ఎంపీగా విజయం సాధించి ఢిల్లీలో తెలుగువాడినని వినిపించగలిగానని ఆయన వెల్లడించారు. విద్యార్థులందరికీ ఆశీస్సులు. ఆడపిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను రాయదుర్గంలో బాలికల జూనియర్ కళాశాల తీసుకురావడం వల్ల సంఖ్య పెరిగిందని నేను నమ్ముతా ఉన్నా. బాలికల జూనియర్ కళాశాల తీసుకొస్తే ఖచ్చితంగా అందరూ అమ్మాయిలు 10th క్లాస్ అయిపోతున్నా ఇంటర్మీడియట్ చేరుస్తారని రాష్ట్రంలో తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మెప్పించి తొలి కళాశాలగా రాయదుర్గం బాలికల జూనియర్ కళాశాల తీసుకొచ్చాము. ఆ రోజు ఈ డిగ్రీ కాలేజీ కూడా నేను 1999 2004 మధ్య పార్లమెంట్ సభ్యుడయ్యాను. శాశ్వతమైన భవనాలు లేకుండా ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడతానంటే నేనే నా ఎంపీ ల్యాడ్స్ నుంచి మొట్టమొదట కొన్ని తరగతి గదులను నిర్మించే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం ద్వారా ఈ డిగ్రీ కళాశాల శాశ్వత భవన నిర్మాణ కార్యక్రమాలకు ఆద్యుడయ్యాననే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. చాలా సంతోషం.